రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కేసీఆర్ సర్కార్ మొదలుపెట్టిన గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేసింది. అయితే ప్రజలు భయపడేది ఏమీ లేదని, బీఆర్ఎస్ వాళ్ళు ముందు 5 లక్షలు ఇస్తామని చెప్పి మళ్ళీ మాట మార్చి 3 లక్షలు ఇస్తామని దరఖాస్తులు తీసుకున్నారు కానీ అధికారంలోకి రాలేదని, ఇప్పుడు రేవంత్ సర్కార్ మాత్రం అభయహస్తం పథకం పేరుతో ఇంటి స్థలం ఉన్నవారికి 5 లక్షలు ఇస్తామని చెబుతున్నారు కాంగ్రెస్ నాయకులు. గతంలో ఇచ్చిన పత్రాలను రద్దు చేయాలని కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశం ఇచ్చింది. కేసీఆర్ ప్రభుత్వంతో పోలిస్తే రేవంత్ సర్కార్లో 2 లక్షలు ఎక్కువ వస్తుండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కేసీఆర్ సర్కార్ మొదలుపెట్టిన గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేసింది. అయితే ప్రజలు భయపడేది ఏమీ లేదని, బీఆర్ఎస్ వాళ్ళు ముందు 5 లక్షలు ఇస్తామని చెప్పి మళ్ళీ మాట మార్చి 3 లక్షలు ఇస్తామని దరఖాస్తులు తీసుకున్నారు కానీ అధికారంలోకి రాలేదని, ఇప్పుడు రేవంత్ సర్కార్ మాత్రం అభయహస్తం పథకం పేరుతో ఇంటి స్థలం ఉన్నవారికి 5 లక్షలు ఇస్తామని చెబుతున్నారు కాంగ్రెస్ నాయకులు. గతంలో ఇచ్చిన పత్రాలను రద్దు చేయాలని కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశం ఇచ్చింది. కేసీఆర్ ప్రభుత్వంతో పోలిస్తే రేవంత్ సర్కార్లో 2 లక్షలు ఎక్కువ వస్తుండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.